కర్ణాటక నుంచి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు షర్మిలారెడ్డిని రాజ్యసభకు పంపుతున్నట్లు ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే ప్రకటన చేసినట్టు వార్త ఒకటి హల్చల్ చేస్తూ ఉంది. కర్ణాటక కోటాలో షర్మిలను రాజ్యసభకు పంపిస్తే కర్ణాటక కాంగ్రెస్లో సెగలు పుట్టే అవకాశం ఉంది. తెలంగాణ ఎన్నికల సమయంలో ఆనాడు తెలంగాణలో పార్టీ పెట్టి ప్రచారం చేసిన షర్మిలారెడ్డి పోటీ చేస్తే తెలంగాణలో కాంగ్రెస్కి నష్టమన్న ఉద్దేశంతో ట్రబుల్ షూటర్ డీకే శివకుమార్ని తెలంగాణకు పంపించి షర్మిల చేత పోటీ చేయనివ్వకుండా ఆపి తెలంగాణలో షర్మిల పెట్టిన పార్టీని రద్దు చేసి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులను చేశారు డీకే శివకుమార్. ఆనాడే ఆమెకు మాట ఇచ్చారు, కర్ణాటక నుండి రాజ్యసభకు పంపిస్తామని చెప్పి స్పష్టంగా చెప్పిన తర్వాతే షర్మిల కాంగ్రెస్ బరువుని భుజానికి ఎత్తుకున్నారు. ఇక రాష్ట్రాల కాంగ్రెస్ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం. 2024 ఎన్నికలకు ముందు కడప పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసి వైఎస్ అవినాష్ రెడ్డి మీద ఓడిపోయిన పరిస్థితి కూడా మనం చూసాం. వైఎస్ వివేక కేసులో అవినాష్ రెడ్డి పాత్ర ఉందని తెలిసిన తర్వాత కూడా ఆనాడు అమెరికా వెళ్లిపోయిన విజయమ్మ నా కూతుర్ని గెలిపించడానికి కోరిన తర్వాత కూడా కడప పార్లమెంట్ ప్రజలు ఓటర్లు అవినాష్ రెడ్డి వైపే మొగ్గు చూపారు. కానీ ఇప్పుడు కూడా ఆనాడు డీకే శివకుమార్ ఇచ్చిన మాట ప్రకారం కర్ణాటక నుండి రాజ్యసభకు పంపించే ప్రయత్నంలో ఉండగా అధిష్టానం నిర్ణయం తీసుకుందని తెలిసిన తర్వాత కర్ణాటకలో కొంతమంది కాంగ్రెస్ నాయకులను రెచ్చగొడుతూ వక్రాక్షిలో విష ప్రచారం మొదలుపెట్టారు. స్థానిక కోటాలో పొరుగు రాష్ట్రం నుంచి అభ్యర్థిని తీసుకొచ్చి ఎలా పంపిస్తారో, మా మనోభావాల పరిస్థితి ఏంటి, మా కష్టం ఏంటి అంటూ అక్కడ వారిని రెచ్చగొడుతూ విషపత్రికలో విష ప్రచారం మొదలుపెట్టారు. రెచ్చగొడుతున్నారు. 19 ఎన్నికల తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత వైఎస్ విజయమ్మని, వైఎస్ షర్మిలారెడ్డిని ఎలా ఇంట్లోంచి బయటికి గెంటేశారో, పార్టీలోంచి ఎలా బయటికి గెంటేశారో తెలిసిన విషయమే. ఆస్తుల కోసం, అవేమి ముత్తాతల్లో కష్టపడి సంపాదించిన ఆస్తులు కూడా కాదు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంపాదించిన ఆస్తులో వాటా ఇవ్వడానికి కూడా, తోడబుట్టల చెల్లెలకి వాటా ఇవ్వడానికి కూడా ప్రాణం ఒప్పక వాళ్ళని బయటికి గెండేసి ఎన్ని తిప్పలు పెడుతున్నాడో వాటికి చూస్తూనే ఉన్నాం. తల్లి విజయమ్మను కూడా కోర్టు మెట్లెక్కించి ఎలా ఉసురు పోసుకుంటున్నాడో కూడా చూస్తున్నాం. ఇప్పుడు అవేమన్నా రాజశేఖర రెడ్డి కష్టపడి మట్టి మోసి సిమెంట్ కలిపి సంపాదించిన డబ్బులు అంటే అవి కూడా కాదు. ముఖ్యమంత్రిగా ఉండగా ఆయన కొడుకు 42,000 కోట్ల రూపాయలు దోచుకొని ప్రజల ఆస్తులను రూల్టీ చేసి కూడబెట్టుకున్న 1,000 కోట్ల రూపాయల మీద సిబిఐ 11 కేసులు, ఈడీ 7 కేసులు, మిగతా కేసులు కాకుండా సిబిఐ ఛార్జ్షీట్లో స్పష్టంగా పేర్కొంది 42,000 కోట్ల రూపాయలు దోపిడీ జరిగిందని చెప్పి. క్విడ్ ప్రో కో దోపిడీ జరిగిందని స్పష్టం చేసిన తర్వాత కూడా దాంట్లో కూడా వాటా ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డికి చేతులు రావడాల. న్యాయ పోరాటం చేస్తాను తల్లి, రాజకీయ పోరాటం చేస్తాను చెల్లి. వాళ్ళేమి జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 ఏళ్ల కాలంలో సంపాదించుకున్న లక్షల కోట్ల రూపాయలు వాటా అడగట్లా. జగన్ రెడ్డి దోపిడీలో బాగా అడగట్లా. వైఎస్ రాజశేఖర రెడ్డి జీవించి ఉండగా ఏదైతే ఆస్తుల పంపకాలని చెప్పారో, చెరిసగం అన్నారో అవి మాత్రమే అడుగుతుంది ఆమె. దాంట్లో కూడా 50% ఇవ్వను 40% ఇస్తానని జగన్ రెడ్డి అన్నాడని, దానికి కూడా వాళ్ళు ఒప్పుకున్నారని విజయం కూడా చెప్పింది. ఆ ఇస్తానని 40% కూడా ఇవ్వకుండా తల్లిని చెల్లిని ఎలా గుంజలు తీపిస్తున్నాడో చూస్తున్నాం. షర్మిల నీడను కూడా చూడటానికి ఇష్టపడని భారతిరెడ్డి గారు తన సాక్షిలో ఎలాంటి విష ప్రచారాలు చేపిస్తున్నారో చూస్తున్నాం. ప్రజలు కూడా గమనిస్తూనే ఉన్నారు. తల్లికి చెల్లికి ఆస్తిలో భాగం ఇవ్వకుండా ఇంట్లోంచి గెంటేసిన జగన్మోహన్ రెడ్డి ఆడపడుచులకి 50% రిజర్వేషన్లు కల్పించాడని, చట్టం చేశాడని చెప్పి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నాడు. సిగ్గుతో చచ్చిపోయేలాగా సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు చూసి అక్కడికి వచ్చిన మహిళా మనులందరూ గొల్లుమని నవ్వుకున్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి అబద్ధాలు చెప్పడంలో దిట్ట. ఆ అబద్ధాలు చెప్పగలడు కాబట్టి జగన్ రెడ్డి పక్కన పెట్టుకున్నాడు. లిక్కర్ స్కామ్లో సజ్జల రామకృష్ణారెడ్డి పాత్రను బహిర్గతం చేసి విచారణకు రమ్మని పిలిచిన తర్వాత కూడా ప్రెస్ మీట్లో చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్తున్నాడు సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు వీళ్ళందరికీ షర్మిలకు రాజ్యసభ సీట్ ఇవ్వడం గుండెల్లో కెలుకుతున్నట్టు ఉంది. షర్మిలకు ఏ పదవి లేకపోతేనే మన చేత నీళ్లు తాగిస్తూ ఉంది, ఇంకా పదవి వస్తే రెచ్చిపోయి తిరుగుతుంది, మన బ్రతుకంతా బస్ స్టాండ్ అవుతుంది, మన పాపాలు మొత్తం బయట పెడుతుందన్న భయంతో విశ్వ ప్రయత్నం చేస్తున్నారు రాజ్యసభ రాకుండా షర్మిలకి. లేచిన దగ్గర నుంచి రాజశేఖర రెడ్డి కొటేషన్లు, ఆయన రాయిని చెప్పని కొటేషన్లు చెప్పుకుని బ్రతికే ఈ దండుపాళెం బ్యాచ్. రాజశేఖర రెడ్డి భార్యకి కూతురికి అన్యాయం జరుగుతూ ఉంటే నోరెత్తి మాట్లాడని వీళ్ళు రాష్ట్ర రాజకీయాల గురించి, రాష్ట్రంలో ఉన్న మహిళల గురించి, ప్రజల గురించి, అభివృద్ధి గురించి మాట్లాడతారు. ఇంటిని చక్కదిద్దుకోవా జగన్ రెడ్డి చెప్పకుండా ఈ రకంగా సిగ్గుమాలిన మాటలు, నీచపు రాతలు, పెయిడ్ కూలీల చేత ట్రోల్స్ చేపించడం, జర్నలిస్టుల చేత అబద్ధాలు చెప్పించడం, సోషల్ మీడియాలో కూలీలను పెట్టుకుని రాష్ట్రాల మధ్య, ప్రజల మధ్య అశాంతిని రేకెత్తించడం పరిపాటైపోయింది జగన్ రెడ్డి ముఠాకి. ఒకప్పుడు సోషల్ మీడియాలో జగన్ రెడ్డి కోసం పనిచేసేవాళ్ళు అభిమానంతోనో ఇంకోటో
కొద్దిమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు వాళ్ళు వేళ్ల మీదకి వచ్చేసారు. 4, 5, 6 అది పరిస్థితి. మిగతా వాళ్ళంతా పెయిడ్ కూలీలే, పేటీఎం బ్యాచే. జర్నలిస్టుల దగ్గర నుంచి, అపర మేధావుల దగ్గర నుంచి, యూట్యూబ్ లో ఇన్ఫ్లుయెన్సర్ల అని చెప్పుకుంటున్న అతి మేధావులు అందరూ కూడా పేటీఎం బ్యాచే, అనుమానం లేదు. లేకపోతే రాష్ట్రాన్ని లూటీ చేసిన జగన్ రెడ్డి వెనకాల వీళ్ళందరూ ఎందుకుంటారు? ఒక గజ దొంగను సమర్థించేవాడు మేధావి ఎలా అవుతాడు? డిఎస్సి మీద విషప్రచారం చేశాడు. 16,347 ఉపాధ్యాయ పోస్టులు నియమిస్తే దాని మీద కూడా కుళ్ళుకుని ఏడుస్తున్నాడు జగన్ రెడ్డి. తనకు చేతకాని పని నారా లోకేష్ చేసి చూపిస్తే సంవత్సరం తర్వాత నియామకాలు జరిగి సంవత్సరం నుంచి ఉపాధ్యాయులు ఉద్యోగాలు చేసుకున్న తర్వాత ఇప్పుడేదో తాను కనిపెట్టినట్టు బయటకు వచ్చి సిగ్గులేని మాటలు, బుద్ధి లేని మాటలు, చేతకాని చవటలు మాట్లాడే మాటలు మాట్లాడుతున్నారు ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. కల్తీ మద్యం కేసులో జగన్మోహన్ రెడ్డి పిఏకి నోటీసులు వచ్చి ఈడీ విచారణ జరిపి వేల కోట్ల రూపాయల ఆస్తిని బహిర్గతం చేసింది. అదే కల్తీ మద్యం కేసులో సజ్జల రామకృష్ణారెడ్డికి నోటీసులు ఇచ్చి విచారణకు రమ్మంది. మనం గమనిస్తే ఇవాళ మైకులకు ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళందరూ కూడా మద్యం కేసులో ముద్దాయిలే. అమ్మటి రాంబాబు, కారుమూరి నాగేశ్వరరావు, సజ్జల రామకృష్ణారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ధనంజయ రెడ్డి, ఎక్స్ట్రా ఈ మైకులకు ముందు మాట్లాడే వాళ్ళందరూ కూడా చీప్ లిక్కర్ ప్రజల చేత తాగించి వేల ప్రాణాలు తీసి లక్షల కుటుంబాలని రోడ్ల పాలు చేసి 150,000 మందిని మంచాన పడేసిన కేసులో ప్రధాన ముద్దాయిలు వీళ్ళు. రాష్ట్ర ప్రభుత్వం పాలన గురించి, కూటమి నాయకత్వం గురించి, కూటమి చేసిన సంక్షేమం గురించి, చేసిన అభివృద్ధి గురించి విషం కక్కడమా అని ప్రజలు నిలదీస్తున్నారు. మీ 5 ఏళ్ల పాలనలో ఏం పీకారని ప్రశ్నిస్తే సమాధానం చెప్పాడు ఒక్కడు లేడు. చీప్ లిక్కర్ తయారు చేసి ప్రాణాలు తీసిన 100 కోట్ల రూపాయలు సంపాదించిన జోగి రమేష్ లాంటి బడుద్దాయిలు కూడా ఇవాళ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారు, డిఎస్సి గురించి మాట్లాడుతున్నారు, ఉద్యోగాల గురించి మాట్లాడుతున్నారు, యువత గురించి మాట్లాడుతున్నారు. ఏ రాజకీయ నాయకుడైనా, ఏ పార్టీ అయినా, ఏ నియోజకవర్గం అయినా, ఏ రాష్ట్రం అయినా ఫలానా కులం ఓట్లు నాకు చాలు అని చెప్పే దమ్ము ధైర్యం ఉంటే చెప్పి గెలిచి చూపించాలి. 5 సంవత్సరాలు పరిపాలన చేసి 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసి దోచుకుని తిని మింగి ఇసుక దోచుకుని, ఎర్ర మట్టి దోచుకుని, ఖనిజ సంపదని లూటీ చేసి, కల్తీ మద్యంతో వేల మంది ప్రాణాలు తీసి 1,00,000 కోట్ల రూపాయలు దోచుకుని, దోపిడికి కాదేది అనర్హం అన్నట్టు ఎక్కడ దొరికితే అక్కడ మింగేసి లక్షల కోట్ల రూపాయల సంపద దోచుకున్నారు. వీళ్ళు రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చి దోచుకున్నారు. 15 లక్షల నుంచి 20 లక్షల కోట్ల రూపాయలు మైన్స్ లో, కల్తీ మద్యంలో భూముల్ని దోచుకుని సంపాదించుకుని దేశాలు తరలించి ఇవాళ సిగ్గు శరం లేకుండా అంబటి రాంబాబు మాట్లాడతాడు, పేరుని నాని మాట్లాడతాడు, సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడతాడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మాట్లాడతారు, కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా మాట్లాడతాడు ఆఖరికి. అంటే వీళ్ళ దృష్టిలో ఇంకా ప్రజలు అమాయకులు, మేము చెప్పింది గొరిల్లా వింటారు, నమ్మించి ఇంకా మోసం చేద్దామనే భ్రమలో బ్రతుకుతున్నారు. ఇంకా వీళ్ళు ఎక్కడ పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారో తాడేపల్లిలో ఉంటే అని చెప్పి యలహంక పారిపోయి నిద్ర పట్టని రాత్రులు గడుపుతా కూడా జగన్మోహన్ రెడ్డి బొంకుడు చూస్తా ఉంటే ఆశ్చర్యపోవడం ప్రజలు అంత అవుతా ఉంది. ఆడేవడం మొన్న అంటున్నాడు 2028లో జమిలీ ఎలక్షన్స్ వస్తాయి, అన్న వస్తాడు, రైతులకు 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడు అని. అంటే వాళ్ళు ఏ భ్రమలో బ్రతుకుతున్నారో, ఏం ఆలోచిస్తున్నారో వాళ్ళకైనా అర్థమవుతుందా లేదా అని ప్రజలు నిలదీస్తున్నారు. రైతులకు పెట్టుబడి సహాయం 12,500 రూపాయలు ఇస్తానని ప్రకటించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 6,000తో కలిపి 13,500 ఇచ్చి ఇస్తానని 5,000 ఎగ్గొట్టిన జగన్మోహన్ రెడ్డి 5 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాడా? రైతుల దగ్గర ధాన్యం కొని 6 నెలలకు కూడా డబ్బులు ఇవ్వకుండా ఆ ఇచ్చే సమయంలో కోతలు పెట్టి రైతు నడ్డి విరిచిన జగన్మోహన్ రెడ్డి రైతులకు న్యాయం చేస్తాడా? 1650 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేసి పోరాటం చేసిన అమరావతి రైతులకి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి రైతులకు న్యాయం చేస్తాడా? అబద్ధం చెప్పినా అతికినట్టు ఉండాలి, నమ్మే రకంగా ఉండాలి. ఇంకా ఎందుకు దిగజారుడు రాజకీయాలు? మెగా డిఎస్సి ఎంత పారదర్శకంగా నిర్వహించారో అధికారులు స్పష్టంగా చెప్పిన తర్వాత కూడా ఇవాళకి అదే జగన్ రెడ్డి పాచి మాట. యువతకు ఉద్యోగాలు వస్తా అంటే తట్టుకోలేడు, యువత ఉద్యోగాలు చేస్తా అంటే తట్టుకోలేడు, పరిశ్రమలు వస్తా అంటే కడుపులో నొప్పి, సంక్షేమ కార్యక్రమాలు చెప్పినట్టు చేస్తా ఉంటే మనిషిలో వణుకు. 5 ఏళ్ల పరిపాలనలో తాను చేసి తాను చెప్పుకోలేక చవట పాలన చేసి అసమర్థుడిని నిరూపించుకుని ఆఖరికి పులివెందుల్లో జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయిన జగన్మోహన్ రెడ్డి కూడా ఈ రాష్ట్రం గురించి మాట్లాడటం ప్రజల కర్మ కాకపోతే ఏంటి అని పొరుగు రాష్ట్రాలు నవ్వుకుంటున్నాయి. 11 సిబిఐ కేసులకి కోర్టుకు వెళ్ళడు, కోడికత్తి కేసుకి కోర్టుకు అటెండ్ అవ్వడు, గులకరాయి కేసుకి వెళ్ళడు, వ్యవస్థలో ఉన్న లొసుకులను అడ్డం పెట్టుకుని సాగతీస్తా పులి భోషాను వంటి ఎలివేషన్లు. అది పులి కాదురా బాబు, మచ్చల పులి అని పులివెందుల ప్రజలు చెప్పినా పేటీఎం గాళ్ళు ఆగట్ల. జగన్ రెడ్డి మారటానికి ప్రయత్నించు, వాస్తవ ప్రపంచంలోకి రా, మనిషిలాగా సాటి మనుషుల పరిస్థితి గురించి ఆలోచించు, రాష్ట్రం గురించి అవగాహన ఏర్పరచుకో, నీ పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకో, చేసిన తప్పులకి బహిరంగంగా క్షమాపణ చెప్పి ప్రజలను వేడుకుని మళ్ళీ
ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేయి. అబద్ధాలతో, కట్టు కథలతో, చిల్లర మాటలతో, సొల్లు పురాణాలతో రాజకీయాలు చేయలేవు జగన్ రెడ్డి. ఇది స్పష్టం. మారితే నీ పార్టీలో మిగిలిన ఆ కొద్ది మంది కన్నా రాజకీయ భవిష్యత్తు ఎంతో కొంత ఉంటుంది. లేదంటే నువ్వు పార్టీకి సమాధి కట్టినట్టే వాళ్ళు కూడా వాళ్ళ రాజకీయాలకు సమాధి కట్టుకుని దేశానికి పోవటమో, తిహార్ జైలుకి వెళ్ళటమో చేయాలి తప్ప మీరు అంతకంటే చేసేదేమీ లేదు. మీ వల్ల ఈ రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఒరిగేది కూడా ఏమీ లేదు. అడ్డగోలుగా అడ్డంగా సంపాదించిన లక్షల కోట్ల రూపాయలతో యలంగా ప్యాలెస్ లో సేద తీరు కాలక్షేపం చేయి. శేష జీవితాన్ని దోచుకున్న డబ్బుతో కాలక్షేపం చేసుకో. నీకోసం ఎలాగో కోర్టులు, జైళ్లు సిద్ధంగానే ఉన్నాయి. ఆ పని చూసుకో. ప్రజలను వదిలే. జగన్ రెడ్డిని, జగన్ రెడ్డి పార్టీని, జగన్ రెడ్డి పార్టీలో ఉన్న నాయకుల్ని, వాళ్ళు చెబుతున్న అబద్ధాలని, చేసే విష ప్రచారాలని, రోడ్డు మీదకి వస్తామంటున్న వాళ్ళని ప్రజలు నిలదీసి, చొక్కాల బట్లు నిలదీసి ప్రశ్నించాల్సిన సమయం ఆసనమైంది. వస్తానంటున్నాడు ఇవాళ, రేపు, ఎల్లుండో. వచ్చినప్పుడు, ఇళ్లకు వచ్చినప్పుడు, రోడ్డు మీదకి వచ్చినప్పుడు చొక్కాల బట్లు నిలదీసి అడగండి. ఏం పీకారని, 5 సంవత్సరాలు మీరు ఏం సాధించారని మా ఇళ్లకు వస్తున్నారని చెప్పి అడగండి. మీ ఊళ్ళో చనిపోయిన జగన్ రెడ్డి కల్తీ మద్యం తాగి చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పి ఆ కుటుంబాలకు న్యాయం చేయమని అడగండి. మీ ప్రాంతంలో దోసుకుని ఇసుక, ఖనిజ సంపద విలువ కట్టి అడగండి. అవి కట్టి వచ్చి సమాధానం చెప్పానండి. ఆ పరిస్థితి రాకపోతే, ప్రజల్లో ప్రశ్నించే తత్వం మొదలవకపోతే ఈ దుర్మార్గులు, ఈ గజ దొంగలు మీ ఇళ్లకు వస్తానే ఉంటారు దోచుకోవడానికి. ఆ దోపిడీని ఆపే ప్రయత్నం ప్రజలే చేయాలి. ప్రజలు తిరగబడితేనే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి పట్టిన దరిద్రం లాంటి ఆ పార్టీ విరగడవుతుంది. రాష్ట్రం బాగుపడుతుంది. నమస్కారం.